గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుబోధ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఈ మధ్య కాలంలో రీసెంట్ సర్వే ప్రకారం మెట్రోపాలిటన్ సిటీస్లోనే డయాబెటీస్ ఎక్కువ కనిపిస్తుందని చెప్తున్నారు. ఎందువల్ల అంటారు? రైట్. సో ఒకటండి, ఈ మధ్యకాలంలో మనం తీసుకున్నట్లయితే మెట్రోపాలిటన్ సిటీసే కాదు, హోల్గా యాజ్ అన్ లైక్ కంప్లీట్ పాపులేషన్లో కూడా డయాబెటీస్ ఇన్సిడెన్స్ అనేది పెరిగిందండి. చాలా శాతం కూడా పెరిగింది. సో కంపేర్డ్ 30 years బిఫోర్కి ఈ పాటికి ఇప్పటికి చూసుకున్నట్లయితే మనకు మోర్ దాన్ 3 times 4 times. అండ్ స్పెసిఫికల్గా మెట్రో ఏరియాస్లో ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ లేకపోతే పాపులేషన్ డెన్స్గా ఉండే ఏరియాస్లో లేకపోతే అర్బనైజేషన్ ఎక్కువగా అయిన ఏరియాస్లో ఈ రేషియో అనేది కూడా మోర్ దాన్ 10 times 15 times కూడా ఇన్సిడెన్స్ అనేది పెరిగిందని చెప్పి మనము చూస్తున్నాం. సో దీనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్, అంటే ప్రతి ఒక్క చిన్న ఏదైనా లక్షణం ఉన్నా సిమ్టమ్ ఉన్నా ఇమీడియట్గా టెస్ట్ చేయించడానికి అవైలబిలిటీ ఆఫ్ లైక్ రిసోర్సెస్ అనేది పెరిగింది. సో దీనివల్ల డయాబెటీస్ నిర్ధారణ చేయడం కూడా పెరిగింది అనేది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం అండి. అంటే అంతకుముందు మనం ఇంత ఫ్రీక్వెంట్గా ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేయడం జరిగేది కాదు. ఈ మధ్యలో అది జరిగింది. అదొక కారణం అయితే, దాంతోపాటు ఏంటంటే మారుతున్న జీవన శైలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో స్ట్రెస్ బాగా పెరుగుతుంది. ఫిజికల్గా ఎటువంటి అంటే ఎగ్జర్షన్ కానీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ ఎటువంటివి లేకుండా కేవలం మెంటల్ ఎగ్జర్షన్ అనేది పెరగటము, కూర్చొని చేసే వృత్తులు ఎక్కువగా ఉండటము, అండ్ అలాగే దాంతోపాటు ఏంటంటే డైటరీ హ్యాబిట్స్ అనేది అంటే అవైలబిలిటీ ఆఫ్ హై క్యాలరీ ఫుడ్ అనేది పెరిగిపోవటం. సో మెట్రోపాలిటన్ సిటీస్లో ఏంటంటే ఏది కావాలన్నా కానీ మనకి మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఈవెన్ ఇంక్లూడింగ్ ఫుడ్. సో అది కూడా ఏమవుతుందంటే దానివల్ల సో మన ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా తగ్గటము, దాంతోపాటు క్యాలరీ ఇంటేక్ అనేది బాగా పెరిగిపోవటం. అండ్ దీంట్లో కూడా న్యూట్రిషియస్ వాల్యూస్ అనేది చాలా తక్కువగా ఉంటూ, అండ్ దాంతోపాటు ఏంటంటే ఫైబర్ అనేది కూడా బాగా తక్కువగా ఉండి కేవలం క్యాలరీ డెన్స్ ఫుడ్ అనేది బాగా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా డయాబెటీస్ తొందరగా రావడానికి ఆర్ఎల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ తీవ్రతలో ట్రిగర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనము మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో పెరిగిన డయాబెటీస్కి కారణం కింద చెప్పుకోవచ్చు. సో కేవలం స్ట్రెస్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే డయాబెటీస్ వస్తుందంటారా? వాట్ ఆర్ ద అదర్ రీజన్స్ ఆల్సో? రైట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఆర్ జెనెటిక్ టెండెన్సీ అని చెప్పి అంటుంటామండి. సో డయాబెటీస్కి డయాబెటీస్ రావడానికి కావాల్సిన కొన్ని జీన్స్ అనేది ఉంటాయి. ఆ జన్యుపరంగా మన ఇండియన్స్లో ఎస్పెషల్గా ఏషియన్స్లో చాలా ఎక్కువ ప్రీడిస్పోజిషన్ అనేది ఉంటుంది. అంటే మనకు అందరికి కూడా ఆల్మోస్ట్ ఆ జీన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో డయాబెటీస్ రావడం అనేది మనకి చాలా ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దీనిపైన ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కింద మనం మారుతున్న జీవనశైలి కానీ లేకపోతే ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేది ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కింద ఇన్ఫ్లుయెన్స్ చేసి డయాబెటీస్ రావడానికి కారణాల కింద మారుతున్నాయి. అండ్ 2015-2020 వరకు కూడా FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి యుఎస్లో అంటే ఎలా ఫుడ్ తీసుకుంటే మంచిదని చెప్పేసి ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారండి. సో దాంట్లో యాజ్ వెల్ అస్ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా కూడా మనకి డైటరీ గైడ్లైన్స్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. WHO కానీ లేకపోతే డయాబెటిక్ అసోసియేషన్ కూడా. సో వీటన్నిటిలో అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కూడా. సో వీటన్నిటిలో కూడా ఏం చెప్పారంటే హెల్దీ ఈటింగ్ వలన డయాబెటీస్ని 70% వరకు కూడా 70% మందిలో కూడా మనము అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే ప్రొలాంగ్ చేయొచ్చు, లేకపోతే రాకుండా చూడవచ్చు అని చెప్పేసి, అంటే జస్ట్ హెల్దీ ఈటింగ్ అనే ఒకటే ఒక పాయింట్ పైన చాలా సివియర్గా స్ట్రెస్ చేశారండి ఈసారి. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో మంచి ఆహారపు అలవాట్లు అండ్ దాంతోపాటు కరెక్ట్ లైఫ్ స్టైల్ కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్గా డయాబెటీస్ని ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే డయాబెటీస్ ఆన్సెట్ని ప్రొలాంగ్ చేయొచ్చు, లేకపోతే డయాబెటీస్ రాకుండా కూడా చూసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయండి. సో మెయిన్ రీజన్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. అంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కనుక తీసుకుంటే డయాబెటీస్ని మనం పోస్ట్పోన్ చేయొచ్చు, లేకపోతే రాకుండా కవర్ చేసుకోవచ్చు. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? జనరల్గా డయాబెటీస్లో 2 types ఉంటాయి, టైప్ 1 అండ్ టైప్ 2. వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? రైట్. సో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి ఏంటంటే ఆన్సెట్ని బట్టి తీసుకుంటామండి. అంటే ఎటువంటి ఇబ్బంది వల్ల యాక్చువల్గా లోపల అండర్లైన్ ప్యాథోఫిజియాలజీ ఏం జరుగుతుందనే దాన్ని బట్టి టైప్ 1 డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. సో అంతకుముందు కనుక చూసుకున్నట్లయితే టైప్ 1 డయాబెటీస్ జనరల్గా ఏంటంటే పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. జస్ట్ అంటే ఏంటంటే చిన్న పిల్లల్లో ఎస్పెషల్గా జువెనైల్ డయాబెటీస్ అని చెప్పి అంటుంటాం. లేకపోతే వీళ్ళలో ఏంటంటే కంప్లీట్గా ప్యాంక్రియాస్ అనేది కూడా మొత్తం కంప్లీట్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితుల్లో బీటా సెల్స్ మారిపోవడం వల్ల కూడా మనకి ఏంటంటే ఇన్సులిన్ డిపెండెన్సీ పెరిగిపోవడం. సో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెల్టస్ అని చెప్పి కూడా అనేవారు అనమాట. సో అవన్నీ ఓల్డ్ నామెన్క్లేచర్ అండి. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే యంగ్ ఆన్సెట్ అని చెప్పి అనవచ్చు, లేకపోతే ఆటో ఇమ్యూనిటీ వల్ల, అంటే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కానీ వైట్ బ్లడ్ సెల్స్ కానీ మన ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ పైన అటాక్ చేయడం ద్వారా
అవి అన్నీ అంటే వాటి ప్రొడక్షన్ అంతా కోల్పోయినట్లయితే, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కోల్పోయినట్లయితే అప్పుడు టైప్ 1 డయాబెటీస్ డైరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో లక్షణాలు ఏంటంటే సేమ్ అండి, టైప్ 1 డయాబెటీస్ కానీ టైప్ 2 డయాబెటీస్లో కానీ లక్షణాలు సేమ్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏజ్ ఇన్సిడెన్స్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి పిల్లల్లో చూస్తుంటాం కాబట్టి వీళ్ళలో తరచుగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అనేది రావటము, గ్రోత్లో కూడా కొద్దిగా రిటార్డేషన్ అంటే గ్రోత్ అనేది కొంచెం ఎక్కువగా ఉండకుండా తగ్గిపోతూ ఉండటము, గ్రోత్ రేట్ అనేది తగ్గటము, ఇవన్నీ కూడా చూస్తుంటామండి. సో దీంతో పాటు వేరే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా మనం తొందరగా ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అండ్ చిన్నపిల్లల్లో ఎస్పెషల్గా వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ రిజర్వ్స్ అనేది ఎక్కువగా ఉండకపోవడం వలన గ్రోత్ అనేది జరగకపోవడం. ఎందుకంటే పెద్దవాళ్ళలో కొద్దిగా ఫ్యాట్ రిజర్వ్స్ ఉంటుంది కాబట్టి షుగర్ కంట్రోల్లో లేకపోయినప్పటికీ కూడా ఫ్యాట్ రిజర్వ్స్ అనేది యూజ్ అవ్వటము, ఎనర్జీలో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అదే పిల్లల్లో అయితే ఆ ఫ్యాట్ రిజర్వ్స్ అనేది ఎక్కువగా ఉండవు కాబట్టి ప్రోటీన్ బల్క్ అనేది కూడా పోవటము, అంటే కొంచెం ఎక్కువగా సడన్ వెయిట్ లాస్ అనేది చూడటము, దాంతోపాటు గ్రోత్ రిటార్డేషన్ కూడా అంటే గ్రోత్ అనేది తగ్గిపోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటామండి పిల్లల్లో. అండ్ పెద్దవాళ్ళలో డయాబెటీస్ వచ్చేసి ఏంటంటే ఈ ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కారణం వల్ల డయాబెటీస్ అనేది రావడం జరుగుతుందండి. ఇదే టైప్ 2 డయాబెటీస్కి ముఖ్య కారణం. సో దీంట్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రాపర్ క్వాంటిటీలో సెక్రెట్ అయినప్పటికీ, విడుదలైనప్పటికీ కూడాను బాడీ దాన్ని యూజ్ చేసుకునే పరిస్థితిలో ఉండదండి. దీన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పి అంటుంటాం. ఇది ముఖ్యంగా ఏంటంటే ఉబకాయం ఉన్న వాళ్ళలో, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఈ కారణం చూస్తుంటాము. అండ్ ఒబేసిటీ లేకుండా కూడాను పీసీఓడి కానీ అట్లాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళలో, అండ్ అలాగే ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా అసలు అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా పూర్గా ఉన్న వాళ్ళలో కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చూస్తూ ఉంటామండి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించాలంటే ఇంపార్టెంట్గా ఏంటంటే మెడిసిన్స్ వాడడంతో పాటు ఖచ్చితంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. సో వీటిలో వచ్చేసి లక్షణాలు, ముఖ్యంగా డయాబెటీస్లో వచ్చే లక్షణాలు ఏంటంటే అతిగా దాహం వేయటం, అతిగా మూత్రం రావటం, అతిగా ఆకలి వేయటం, ఇవన్నీ కూడా 3 ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు కొంతమందిలో వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ ఉండటం కూడా చూస్తూ ఉంటాం. సో ఈ 4 లక్షణాలు ఇంపార్టెంట్ లక్షణాలు అండి. దాంతోపాటు రీసెంట్గా అంటే వూండ్ హీలింగ్, దెబ్బలు తగిలినా కానీ తొందరగా మానకపోవటము, అండ్ మగవారిలో అయితే బెల్నైటిస్ అని చెప్పి అంటుంటాము. ఇటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా రావటము, ఆడవారిలో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావటం, ఇవన్నీ కూడా మనం డయాబెటీస్కి లక్షణాల కింద తీసుకోవచ్చు అండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నాకు 98 షుగర్ వచ్చిందండి. 98 హలో షుగర్ వచ్చిందండి. ఇప్పటి వరకు అయితే 30 ఉమెన్స్లిన్ 30/70 ఇంజెక్షన్ వాడుతున్నాను. ఏం వాడుతున్నారండి? ఉమెన్స్లిన్ 30/70. ఓకే ఓకే రైట్. ఎన్ని యూనిట్స్ వాడుతున్నారండి? అంటే డాక్టర్ ఇప్పుడు 30 యూనిట్స్ వాడమని చెప్పారు. ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చానండి. ఓకే, ఇప్పుడు ఎంత వాడుతున్నారండి ప్రస్తుతానికి? ఇప్పుడు అంటే 20 యూనిట్స్ ఒక్కసారి మాత్రమే వాడుతున్నారండి? రోజు మొత్తం కలిపి 20 యూనిట్స్ వాడుతున్నారా? లేదు సార్, మార్నింగ్ పూటనే వన్ టైం మాత్రమే. ఓకే, అది కాకుండా వేరే ఇంకేమైనా మెడిసిన్స్ వాడుతున్నారండి? ఏలాంటివి లేవండి. రైట్. మీ ఏజ్ ఎంత ఉందండి? వయసు ఎంత ఉంది ఇప్పుడు? నాకు ఇప్పుడు 36 అండి. 18 ఇయర్స్ లో స్టార్ట్ అయింది. ఓకే 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 రైట్ సైన్. అండ్ ఈ మధ్య కాలంలో HbA1c కానీ లేకపోతే మీ ఫాస్టింగ్ పోస్ట్లెన్స్ బ్లడ్ షుగర్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయండి? కానీ కిడ్నీస్ కానీ అలాంటివి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఏమైనా ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా వేరే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. రైట్. సో ఒకటండి, ఇన్సులిన్ ఆల్రెడీ ఇన్సులిన్ డిపెండెన్సీ అనేది చాలా ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి, మోర్ దెన్ 18 ఇయర్స్ నుంచి ఉంది అంటున్నారు కాబట్టి, ఒకటి ఏంటంటే ఇన్సులిన్ డిపెండెన్సీ కొంచెం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇన్సులిన్ డోసేజ్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఏదైనా బార్డర్ లైన్ కంట్రోల్లో ఉన్న, కంట్రోల్ కరెక్ట్గా లేకపోయినా బ్లడ్ షుగర్స్ని ఇంకా ఎక్కువ మంచి కంట్రోల్లోకి తీసుకురావడానికి మన దగ్గర మెడిసిన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఏంటంటే మీరు డెఫినెట్గా ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి ఇబ్బంది ఉంది అండ్ వయసు కూడా తక్కువగానే ఉంది కాబట్టి డెఫినెట్గా రేపు పొద్దున వచ్చే కాంప్లికేషన్స్ గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ తీవ్రతరంగా డెవలప్ అవ్వకుండా ఉండాలంటే కూడా మన హోమియోపతి మెడిసిన్స్ మీకు హెల్ప్ చేస్తాయండి డెఫినెట్గా. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా చేయించినట్లయితే మనం ఒకసారి సీరం ఇన్సులిన్ కానీ లేకపోతే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి, దాంతోపాటు HbA1c కానీ ఫాస్టింగ్ పోస్ట్లెన్స్ షుగర్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ కనుక టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కనుక చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఎన్నాళ్ళలో మనము ఎంతవరకు రిజల్ట్స్ ఏం తీసుకురావచ్చు, మీ కేసులో ఎంతవరకు హెల్ప్ చేయవచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 రాజేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం మా అబ్బాయికి 14 ఇయర్స్ మేడం. ఓకే, జెనెటిక్ ప్రాబ్లం వల్ల డయాబెటీస్ తర్వాత ఇక్కడ బాగా షుగర్ ఉందని చెప్పారు మేడం. ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో చెకప్ చేయించాను సార్. ఓకే అండి.
అది సెట్రిక్ అటాక్సియా అనేసి అదొక ఇదంట మేనరికంలో వచ్చింది అనేసి అంటున్నారు సార్. ఓకే అండి, ఓకే, రైట్. దానివల్ల ఈ షుగర్ ఎఫెక్ట్ కూడా బాగానే ఉంది. ఓకే, అది కాకుండా వేరే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయండి ఇప్పుడు? అదే నడవడానికి సరే రావట్లేదు సార్. అదే నడవడానికి రావట్లేదు. తూలుతూ నడుస్తున్నాడు సార్. ఓకే, ఇది కాకుండా వేరే అంటే నరాలకు సంబంధించి ఇబ్బంది కూడా ఏమైనా ఉందని చెప్పారా అండి? నరాలకు సంబంధించి అంటే అదే మేనరికం వల్ల ఓకే, ఈ షుగర్ ఎఫెక్ట్ వల్ల ఇది నడవడానికి రావట్లేదు. Right. గురించి ఇంగ్లీష్ లో మెడిసిన్స్ లేవు కూడా అనేసి అన్నారు సార్. రైట్. ఓకే, సో దీనికి జెనెటిక్ కి సంబంధించిన ఏమైనా టెస్టింగ్ ఏమైనా చేశారా అండి? జెనెటిక్ గురించి టెస్ట్ చేశారు సార్. దాంట్లోనే ఫెట్రిక్ అటాక్సియా అనేసి వచ్చింది సార్. ఓకే ఓకే ఓకే, రైట్ అండి, రైట్. ఓకే అండి, సో దీనికి సంబంధించినంత వరకు డైరెక్ట్ ట్రీట్మెంట్ అనే ఆప్షన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి. ఓన్లీ ఏంటంటే మనము హోమియోపతిలో ఇచ్చేది కూడా సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అని చెప్పి అంటుంటాం అనమాట. అంటే సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడున్న లక్షణాలు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యేలాగా చూడడానికి అవకాశం ఉంటుందండి. కంప్లీట్గా క్యూర్ చేయడానికి మన దగ్గర ఎటువంటి మెడిసిన్స్ అనేది దానికి అవకాశం తక్కువగా ఉందండి. అండ్ ఒకటి ఏంటంటే సింపుల్గా అంటే సిమ్టమేటిక్గా ఇప్పుడు ఏదైతే తూలుతూ నడుస్తున్నాడో లేకపోతే ఈ వీక్నెస్ ఏదైతే ఇబ్బంది ఉందో ఆర్ఎల్స్ ఇన్సులిన్ డిపెండెన్సీ ఏదైతే ఎక్కువగా ఉంటుందో వాటిని కొద్దిపాటిగా తగ్గించడానికి, లేకపోతే గ్రోత్లో ఏదైనా ఇబ్బంది వస్తుందంటే వాటిని కొద్దిగా తగ్గించడానికి, అంటే కొద్దిపాటి ఇంప్రూవ్మెంట్ ఇవ్వడానికి మాత్రం మనం సిమ్టమేటిక్గా రిలీఫ్ చేయడానికి డెఫినెట్గా హోమియోపతిలో మెడిసిన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. క్యూర్ కోసం మాత్రం మీరు అంటే మనం ఎటువంటి అష్యూరెన్స్ కూడా ఇవ్వలేము. క్యూర్ కోసం కూడా ఏం మెడిసిన్స్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే అవైలబుల్గా అయితే లేవండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు మేడం, మేము కళ్ళు మబ్బునే అని టెస్ట్ చేసాము. ఓకే, అయితే తినకముందు 84, తిన్నాక 125 ఉంది సార్. ఓకే అండి, అదే కళ్ళు మబ్బు ఉన్నాయి సార్, అది పోవట్లేదు. మీ వయసు ఎంత ఉందండి? 36 సార్. రైట్, ఓకే అండి. మీరు చెప్పిన బ్లడ్ షుగర్ లెవెల్స్ మాత్రం నార్మలే అండి. అంతకుముందు ఎప్పుడైనా షుగర్ ఎక్కువగా ఉండటం అట్లా ఏమైనా జరిగిందా? రైట్, సో కాల్ డిస్కనెక్ట్ చేశారు. తను చెప్పిన బ్లడ్ షుగర్ లెవెల్స్ మాత్రం చాలా నార్మల్ అండి, నార్మల్ లిమిట్లో ఉన్నాయి. ఈవెన్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్లో కూడా కంటికి సంబంధించి అంటే ఇబ్బంది ఉంది అంటే కేవలం అంటే డయాబెటీస్తోనే కాదండి, కంటికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉండటం వల్ల కొంతమందిలో ఏంటంటే ప్రిమెచ్యూర్ క్యాట్రాక్ట్ అని చెప్పి అంటుంటాం. అంటే చిన్న వయసులో కూడా క్యాట్రాక్ట్ అవటం, అటువంటిప్పుడు కూడా కొంచెం మబ్బు కింద కనిపించడము, లేకపోతే కార్నియాకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే రెటినాకి సంబంధించి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే గ్లకోమా లాంటి ఇబ్బంది ఉందా, వీటన్నిటిలో కూడా బ్లర్రింగ్ ఆఫ్ విజన్ అని చెప్పి అంటుంటాం. సో ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉందండి. సో ఇవన్నీ కూడా ఒకసారి ఆప్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేసి కనుక చెక్ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి అవసరమైతే హోమియోపతిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఒకసారి ఫస్ట్ అయితే ఆప్థమాలజిస్ట్ని, కంటి డాక్టర్ని సంప్రదించండి. పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ కూడా సంప్రదించండి. సో డాక్టర్, జనరల్గా డయాబెటీస్ ఉంది అనే సందేహం ఉన్నప్పుడు ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, అలాగే పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి, ఫాస్టింగ్ అప్పుడు ఎంత ఉండాలి, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎన్ని మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకోవాలంటారు? రైట్, సో ఒకటండి, ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరి సలహా లేకుండా కూడా బ్లడ్ షుగర్ టెస్ట్ అనేది చేయించుకుంటున్నారు. సో బ్లడ్ షుగర్ టెస్ట్ అని చెప్పి అంటుంటాం. సో దీంట్లో రకరకాలుగా అంటే ర్యాండమ్గా ఎప్పుడంటే మన ఫుడ్ ఇంటేక్కి సంబంధం లేకుండా చేయించుకునే దాన్ని ర్యాండమ్ బ్లడ్ షుగర్ అని చెప్పి అంటుంటాం. అండ్ మనం తినే ముందు అంటే ఫాస్టింగ్లో 10 to 12 hours ఫాస్టింగ్ ఉండి దాని తర్వాత చేయించుకునే బ్లడ్ టెస్ట్ మనము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అని చెప్పి అంటుంటాం. ఇది అయితే యాక్చువల్గా చూసుకున్నట్లయితే 100, 110 వరకు కూడా ఉండొచ్చు అండి. ల్యాబొరేటరీ చేంజెస్ చిన్నగా ఉంటాయి కిట్ని బట్టి. సో 126 అంతకంటే ఎక్కువగా, 2 అంతకంటే ఎక్కువ సార్లు ఉన్నట్లయితే మనం డయాబెటీస్ అని చెప్పి నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది డెఫినిషన్ ప్రకారం. అలాగే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఏంటంటే తిన్న తర్వాత అప్రాక్సిమేట్గా 2 hours టైంకి మనము కనుక బ్లడ్ శాంపుల్ తీసుకున్న దాంట్లో షుగర్ కనుక డినోట్ చేసినట్లయితే దాన్ని మనము పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అని చెప్పి అంటుంటామండి. సో పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ వచ్చేసి యావరేజ్గా ఏంటంటే 160, 180 వరకు కూడా ఉండడానికి అవకాశం ఉందండి. ఇదంతా కూడా నార్మలే. సో ఎప్పుడైనా 200 అంతకంటే దాటి ఉండి 2 అంతకంటే ఎక్కువ సార్లు ఉన్నట్లయితే డెఫినెట్గా మనము డయాబెటీస్ ఉందని చెప్పి నిర్ధారించడానికి అవకాశం ఉంటుందండి. సో ఫాస్టింగ్లో 126 అనేది ఒక క్రైటీరియా కింద, పోస్ట్ లంచ్లో 200 అనేది ఒక క్రైటీరియా కింద తీసుకుంటాం. సో దీనికంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనము డయాబెటీస్ అని చెప్పొచ్చండి. 110 నుంచి 120 మధ్యలో ఉన్న వాళ్ళు మనం ఏంటంటే ప్రీ డయాబెటిక్ అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. అలాగే 160 దాటి ఎక్కువగా ఉంటుంది, 200 లోపలే ఉంటుందని చెప్పి ఉన్న వాళ్ళకి పోస్ట్ లంచ్లో కూడా మనం ప్రీ డయాబెటిక్ అనొచ్చండి. సో ఇవి ఎప్పుడు ఎన్నిసార్లు చేయించుకోవాలనేది ఏంటంటే కంట్రోల్లో, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్గా ఉంటుంది, మీరు వాడే డోసేజెస్ ఆఫ్ మెడిసిన్స్ కూడా చాలా మినిమల్గా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం 2 monthsకి 3 monthsకి ఒకసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైతే మీరు మెడిసిన్స్ అనేది చాలా ఎక్కువ డోసెస్లో వాడుతున్నారో, లేకపోతే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అనేది ఎక్కువగా వాడుతున్నారో, లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ప్రాపర్ కంట్రోల్గా ఉండట్లేదో అప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి నెల చేయించుకోవడం, లేకపోతే ప్రతి 40 రోజులకు ఒకసారి చేయించుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు ఏంటంటే కంట్రోల్ లేకుంటే కనుక HbA1c అనేది కూడా ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి చేయించుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఏంటంటే మనకు యావరేజ్ బ్లడ్ షుగర్ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ క్లియర్గా అసెస్ చేయడానికి కూడా వీలు పడుతుంది. అండ్ అలాగే వయసు పైబడుతున్న వారిలో ఏంటంటే
కంపల్సరీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది కూడా రెగ్యులర్గా చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి, అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి. అండ్ అలాగే లిపిడ్ ప్రొఫైల్ కూడా ఇంపార్టెంట్ అండి, ఎవ్రీ 6 months to 1 year కూడా ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవడం ఇంపార్టెంట్. సో ఇవన్నీ కనుక చేయించుకుంటూ ప్రతి 1 to 2 yearsకి ఒకసారి, ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళు అయితే 1 to 2 yearsకి ఒకసారి ఐ చెకప్ అండ్ అలాగే నరాలకు సంబంధించినవి కూడా చేయించుకున్నట్లయితే, టెస్ట్ చేయించుకున్నట్లయితే డెఫినెట్గా మనం అంటే డయాబెటీస్ని అన్ని రకాలు కూడా అసెస్ చేస్తున్నామని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు అండి. ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మనం తొందరగా కూడా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో. నవీన్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు, యాక్చువల్లీ 3 months బ్యాక్ నాకు ఫీవర్ వచ్చింది సార్. ఓకే అండి. ఫీవర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఫీవర్ వచ్చింది, మూత్రంలో మంట వస్తుంది. ఓకే. సో నేను డాక్టర్ కి చూపించాను. అయితే ఆమె ఒకసారి బ్లడ్ షుగర్ టెస్ట్ చేయమని చెప్పారు. ఓకే అండి. చేసిన తర్వాత 165 వచ్చింది. ఓకే. బిఫోర్ ఫాస్టింగ్ లో. ఓకే. తర్వాత HbA1c టెస్ట్ చేయమన్నారు ఒకసారి. ఓకే అండి. అప్పుడు 10.8 వచ్చింది సార్. 10.8. ఓకే. 10.8% వచ్చింది HbA1c. ఓకే. తర్వాత నేను ఒక 15-20 days మందులు వాడాను. ఓకే. గ్లైబిట్ 2 టాబ్లెట్. ఓకే. సో వాడినాక ఆటోమేటిక్ గా కంట్రోల్ వచ్చేసింది సార్. ఓకే అండి. నార్మల్ వచ్చేసింది. నార్మల్ వచ్చిన తర్వాత జెనీ ప్రైమ్ 1 అని ఒక టాబ్లెట్ కొన్ని రోజులు వాడాను. ఓకే అండి. వాడిన తర్వాత ఏమన్నా సార్ పర్లేదు బాగానే ఉన్నది, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మన ఇది ఆయుర్వేదిక్ మందులు వాడదాం అనేసి ఆపేసాను. ఓకే అండి. వాడిన తర్వాత డైట్ మెయింటైన్ చేస్తాను. డైట్ మెయింటైన్ చేసి జాగింగ్ ఇట్లా అవన్నీ చేస్తున్నాను. ఓకే అండి. చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ చెకప్ చేస్తాను. టాబ్లెట్స్ మానేశాను. ఓకే. చెకప్ చేస్తున్నాను కానీ అంత నార్మల్ వస్తున్నది. కొంచెం వెయిట్ కూడా లాస్ నార్మల్ వస్తుంది. డైలీ రెగ్యులర్ గా నేను డైట్ మెయింటైన్ రెగ్యులర్ గా ఉన్నది. ఓకే. తర్వాత 3 months తర్వాత రీసెంట్లీ HbA1c టెస్ట్ చేశాను. ఓకే అండి. చేస్తే 6.1 వచ్చింది సార్. ఓకే. 6.1 వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ నేను అయినా కానీ 6.1 వచ్చినా కానీ కొంచెం నర్వస్ గా ఉంది సార్ లైట్ గా. ఓకే. మళ్ళీ యావరేజ్ 6.1 HbA1c ఉన్నది, ప్లస్ అది షుగర్ టెస్ట్ చేస్తేనేమో నార్మల్ ఉన్నది, అయినా కానీ కొంచెం నర్వస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఓకే అండి. ఇప్పుడు నేను ఏం టాబ్లెట్ వాడాలి, లేకపోతే పర్మనెంట్ గా ఏమైనా తగ్గవచ్చా, మరి తగ్గిపోవచ్చా ఈ మన షుగర్ కంప్లీట్ గా? ఓకే అండి. మీ వయసు ఎంత ఉందండి ఇప్పుడు? 30 సార్. రైట్. ఒకటండి, మీరు చెప్పే లక్షణాలు చూసినట్లయితే ఇప్పుడైతే మంచి కంట్రోల్లోనే ఉందని చెప్పి అనుకోవచ్చు. HbA1c కూడా 6.1 వరకు కూడా వచ్చేసింది. ఈవెన్ డైట్ అండ్ మీ లైఫ్ స్టైల్ కూడా మంచి కంట్రోల్లో ఉన్నాయని చెప్తున్నారు. సో అవన్నీ మాత్రం అట్లాగే కంటిన్యూ చేయవలసిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఫర్దర్ స్టేజెస్లోకి వెళ్లకుండా ఉండడానికి, లేకపోతే డయాబెటీస్ అనేది కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవ్వకుండా ఉండడానికి అండ్ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా రాకుండా ఉండడానికి ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉండటం ఇంపార్టెంట్. బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉండటం ఇంపార్టెంట్. సో 6.1 అనేది చాలా మంచి కంట్రోల్ అండి. సో ఇప్పుడు మీరు ఏదైతే డైట్ ఫాలో అవుతున్నారో, ఎలా అయితే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మిగతా ఇంకేమైనా ఫాలో అవుతున్నట్లయితే అవన్నీ డెఫినెట్గా అలాగే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందండి. ఈవెన్ ఇంకా ఫర్దర్గా కూడా కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినప్పటికి కూడా అవన్నీ కంటిన్యూ చేస్తే మీకు, ఎందుకంటే వయసు తక్కువగా ఉంది కాబట్టి ఫ్యూచర్లో డయాబెటీస్ ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువగా తీవ్రంగా రావడానికి అవకాశాలు కూడా తగ్గుతాయి అండ్ అలాగే కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి. సో ఇవన్నీ హెల్దీ హ్యాబిట్స్ అనేవి కనుక కంటిన్యూస్గా పాటించడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెల్లూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నేను నెల్లూరు నుంచి పుల్లయ్యని మాట్లాడుతున్నానండి. చెప్పండి పుల్లయ్య గారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు 25 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది సార్. ఓకే. అది అప్ అండ్ డౌన్ పెరుగుతా ఉంది. ఓకే. మాత్రలు రెగ్యులర్గా వాడుతున్నారా అండి సార్? మాత్రలు రెగ్యులర్గా వాడుతున్నారా రోజు? మాత్రలు ఇన్సులిన్ 2 పూట్ల వాడుతున్నానండి. ఓకే. రైట్. ఎంత ఉంటుందండి బ్లడ్ షుగర్ లెవెల్స్? హై ఎంత పోతుంది? ఒక్కోసారి 200 నుండి 300 పోద్ది, ఒక్కోసారి 160కి వస్తుంది. ఓకే ఓకే ఓకే. అండ్ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగానే ఉంటున్నారండి? ఉంటున్నానండి. నైట్ చపాతీ తింటాను, లైట్ గా తీసుకుంటే ఏది వేసుకున్నా. ఓకే 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 ఓకే. ఈ మధ్య ఈ కాళ్ళు తిక్కలు నొప్పులు ఎక్కువైపోయినాయి సార్. ఓకే అండి. ఓకే ఓకే. రైట్. ఒకటండి, ఇదేంటంటే 25 ఏళ్ళ పైనుంచి కూడా ఇబ్బంది ఉంది, డయాబెటీస్ ఉందని చెప్తున్నారు కాబట్టి కాంప్లికేషన్స్ డెవలప్ అవడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుందండి, ఎక్కువగానే ఉంటుంది. అండ్ అలాగే డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పేసి అంటూ ఉంటాం. సో నరాలకు సంబంధించిన ఇబ్బంది, పెరిఫరల్ డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పి అంటుంటాం. ఇవి రావడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతో కాళ్ళు లాగటం కానీ, లేకపోతే కాళ్ళు చేతుల్లో మంటలు, తిమ్మిర్ల కింద ఉండటం, ఇటువంటి లక్షణాలు కూడా చూస్తూ ఉంటాం.
సో ఇవన్నీ ఉంటాయండి. అండ్ ఆల్రెడీ ఇన్సులిన్ మీద డిపెండ్ అయినప్పటికీ అండ్ ప్లస్ ఓరల్ మెడికేషన్ కూడా తీసుకుంటున్నారు, అయినా కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది హై ఫ్లక్చుయేషన్స్ ఉందని చెప్పి అంటున్నారండి. సో ఒకసారి ఏంటంటే కంప్లీట్గా మీ హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే ఇంకేదైనా వేరే అదర్ ఫ్యాక్టర్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ ప్రతి విషయం కూడా మీరు మైన్యూట్గా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ మీ రెగ్యులర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇవి రెండిట్లో కూడా కంప్లీట్గా ప్రతి విషయంలో కూడా చిన్నగా సూక్ష్మంగా మనము అనలైజ్ చేసుకొని అవన్నీ కరెక్టే ఉన్నాయా, దేంట్లో ఏదైనా మిస్టేక్ జరుగుతుందా అని చెప్పి చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఫ్లక్చుయేషన్ అనేది ఉండకుండా ఉంటే కనుక మీకు ఈ ఇబ్బందులు అనేవి కూడా ఉండకుండా అవకాశం ఉంటుంది. సో అండ్ అలాగే ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి హోమియోపతిలో కూడా మంచి మెడిసిన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. అంటే కంట్రోల్లో తీసుకురావడానికి మాత్రం మీ కేసులో వీలు పడుతుంది, మనకి తగ్గించడానికి వీలు పడదండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ 25 సంవత్సరాల నుంచి ఉంది, మీ వయసు కూడా ఎక్కువగా ఉంది, కాంప్లికేషన్స్కి సంబంధించిన లక్షణాలు కూడా డెవలప్ అయిపోయినాయి. కాబట్టి కొద్దిపాటిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో అదుపులో పెట్టుకోవడానికి మనకి హోమియోపతి కూడా సహాయం చేస్తుందండి. సో ఇప్పుడు ఏదైతే అలోపతిక్ మెడిసిన్స్ వాడుతున్నారో దాంతోపాటు కనుక మీరు హోమియోపతి స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు ఈ కాంప్లికేషన్స్ విషయంలో కానీ బ్లడ్ షుగర్ విషయంలో కానీ కంట్రోల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ ఏం లేదు సార్, మనం ఇట్లా కూర్చుని లేస్తుంటే కళ్ళు చిమ్మ చిక్కడ అయినది కొడుతుంది సార్. ఇట్లా ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇబ్బంది? 2 months నుంచి సార్. 2 months నుంచి ఉంది. ఓకే, ఇది కాకుండా వేరే ఇంకేమైనా ఇబ్బంది ఏమైనా ఉందా అండి? ఇబ్బంది ఏం లేదు సార్, ఇంకా వేరే ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందండి? 26 సార్. 26 years. ఓకే, సో మెడకు సంబంధించిన నొప్పి కానీ లేకపోతే అట్లా ఏమైనా ఉంటుందా అండి? కొంచెం మెడగా అప్పుడప్పుడు ఇట్లా గుంచుంటుంది సార్, అనుకున్నామని. ఓకే ఓకే, సో ఈ 2 నెలల నుంచి మెడ నొప్పి ఏమైనా ఎక్కువగా అయిందా? ఎక్కువ ఏం కాలేదు సార్, అంతే మామూలుగా ఉంది. ఓకే, కేవలం కూర్చొని లెగిసినప్పుడు మాత్రమే ఇలాగా అంటే గిడ్డినెస్ లాంటి సెన్సేషన్ వస్తుంది, అంతేనండి? అవును సార్, ఇట్లా చిమ్మ చికెట్ లెక్క అనిపిస్తుంది. ఇట్లా లేవా? ఎంత సమయం ఉంటుందండి సుమారుగా? ఇట్లా 1 నిమిషం సార్, 1 నిమిషం కూర్చుని 1 నిమిషం తర్వాత ఇట్లా చిమ్మ చికెట్ లెక్క కొడుతుంది. ఓకే, మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతుంది సార్. రైట్. సో దీనికోసం ఏమైనా మాత్రలు వాడుతున్నారు ఆల్రెడీ? ఇంకా ఏం పట్టలేదు సార్. రైట్, మీ బ్లడ్ ప్రెషర్ అవి ఏమైనా చెక్ చేయించుకున్నారండి ఈ మధ్యలో? చెక్ చేయించలేదు సార్, ఈ మధ్య చేయించలేదు సార్. ఇంతకుముందు చేయించిన, ఇప్పుడు చేయించలేదు ఇంకా. ఓకే, ఒకటండి ఏంటంటే ఇలా సడన్గా అవ్వడానికి అవకాశాలు 2 ఉంటాయండి. పోస్చరల్ హైపోటెన్షన్ అని అంటూ ఉంటాం, కాకపోతే చిన్న వయసులో అది జనరల్గా అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అంటే మనం కూర్చున్నప్పటికీ ఇమీడియట్గా లేచినప్పుడు నించున్నప్పటికీ బ్లడ్ ప్రెషర్ అనేది వేరీ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. సో అది కనుక అట్లా వేరియేషన్ అవ్వడానికి కొద్దిగా అడ్జస్ట్మెంట్కి టైం పట్టినట్లయితే మీకు ఆ లోపల తలకి సంబంధించిన సర్క్యులేషన్ అనేది కొంచెం తగ్గి ఉండటం వలన కొద్దిసేపు అలా ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇంకొకటి ఏంటంటే మెడ నరాలకి సంబంధించిన సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ ఇట్లా డిస్క్ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే నరాల మీద ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లయితే కూడా ఎటువంటి అవకాశం అంటే గిడ్డినెస్ కానీ లేకపోతే ఇలా కొద్దిసేపు మీరు చెప్తున్నట్టు బ్లాక్అవుట్ కానీ అట్లా సెన్సేషన్ అవడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ రెండిట్లో ఏదైనా ఉందా, బీపీలో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ దాంతోపాటు వేరే ఇతరతర లక్షణాలు కానీ జ్వరం కానీ బరువు వెయిట్ తగ్గడం కానీ ఇటువంటి లక్షణాలు ఏదైనా ఉన్నట్లయితే మనం వేరే ఇతర జబ్బుల వల్ల ఇట్లా వస్తుందని చెప్పి నిర్ధారించుకోవచ్చు అండి. తలనొప్పి కానీ తలపోటు కానీ వేరే ఇంకా ఇతరతర లక్షణాలు కూడా ఉన్నట్లయితే మనము ఇంకా డీపర్గా స్టడీ చేసి వేరే ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. సో బేసిక్గా అయితే కొంచెం వాటర్ ఇంటేక్ అనేది పెంచడము, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవటం, ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ప్రాబ్లం పోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే నెక్కి సంబంధించిన ఐసోమెట్రిక్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అనేది కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి, ప్రాబ్లం మాక్సిమం పోవడానికి అవకాశం ఉంటుంది. స్టిల్ రికవర్ అవుతుంటే కనుక డెఫినెట్గా ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ విజిట్ చేయండి. అవసరాన్ని బట్టి మనం టెస్టులు చేసుకొని ఎందుకు వస్తుంది అనేది కూడా నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో. ఓకే, సో ట్రీట్మెంట్ గురించి చెప్పండి. సో ఎవ్రీ ఇండివిజువల్ విల్ హ్యావ్ సర్టన్ సిమ్టమ్స్, అంటే అన్ని సిమ్టమ్స్ అందరికీ సేమ్గా ఉండవు. ఒకరికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటే ఒకరికి గిడినెస్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఏ విధంగా డిజైన్ చేస్తారు? రైట్, సో ఒకటండి డయాబెటీస్లో వచ్చే లక్షణాలు అండ్ ఎఫెక్ట్ చేసే ఆర్గాన్స్ కూడా చాలా వైడ్ వెరైటీ, అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా మారుతూ ఉంటుంది మీరు చెప్పినట్లుగా. సో వీళ్ళకి వచ్చే లక్షణాలు కూడా అవుట్కమ్ కూడా వేరేగా ఉంటుందండి. కొంతమందిలో ఏంటంటే కేవలం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంటుంది అండ్ ఇన్వెస్టిగేట్ చూస్తే మాత్రం డయాబెటీస్ అని చెప్పి ఉంటుంది చాలా అన్కంట్రోల్గా. సో అట్లా కూడా ఉంటాయండి. సో అప్పుడు ఏంటంటే మనం సిమ్టమేటిక్గా కేవలము ఈ ఇన్ఫెక్షన్కో లేకపోతే లక్షణానికో అంటే ఎక్కువగా అతిమూత్రమో లేకపోతే ఎక్కువగా ఆకలి వేయటమో లేకపోతే ఇలా గిడ్డినెస్ వీక్నెస్ ఇటువంటి లక్షణాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అసలు యాక్చువల్గా అండర్లయింగ్ కాజ్ ఏముంది, దేనివల్ల ఈ ఇబ్బంది వస్తుంది అని చెప్పి
మనం రూట్ లెవెల్ స్టడీ వరకు చేయటం వల్ల మనకి రిజల్ట్స్ అనేది ప్రాపర్గా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ ఇబ్బందులు కూడా సెకండరీ టు డయాబెటీస్ వచ్చాయి, డయాబెటిక్ కాంప్లికేషన్స్ కిందనే ఈ లక్షణాలన్నీ వచ్చాయి కాబట్టి సో మనం డయాబెటీస్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే ప్రతి ఇండివిజువల్గా ఈ డయాబెటీస్ ఎందుకు ఉంది, ఈ డయాబెటీస్ గల కరెక్ట్ కారణం ఏంటి. ఇంతకుముందు కూడా ఒక పేషెంట్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసినట్టు. సో ఏంటంటే అండర్లైన్ జెనెటిక్ కాజ్ ఉంది, మేనరికం వల్ల వాళ్ళకి కొన్ని జీన్స్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల ఒక జెనెటిక్ డిసీజ్ వలన డయాబెటీస్ వచ్చింది. సో అటువంటి కేసెస్లో మనం కంప్లీట్గా క్యూర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్క కేసులో కూడా ఇట్లా వేరియేషన్స్ అనేది ఉంటాయి. ఇంతకుముందు ఇంకొక అతను 25 years నుంచి డయాబెటీస్ ఉంది, ఓల్డ్ ఏజ్ ఉంది, సో తనకు కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాంప్లికేషన్స్ని మాత్రమే ఈ కేసులో ట్రీట్ చేయడానికి వీలు పడుతుందండి, మనకి ఫ్లక్చుయేషన్స్ని డీల్ చేయడానికి వీలు పడుతుంది. అదే యంగ్ ఏజ్లో ఉండి డయాబెటీస్ అప్పుడే డయాగ్నోజ్ అయ్యి ఉండి స్ట్రెస్ ఇండ్యూస్డ్ అయినట్లయితే కారణము, సో మనం డయాబెటీస్ని డెఫినెట్గా కంప్లీట్గా క్యూర్ చేయడానికి నెక్స్ట్ 5 years నుంచి 10 years వరకు డయాబెటీస్ ఆన్సెట్ని పోస్ట్పోన్ చేయడానికి కూడా మనకు వీలు పడుతుందండి. సో ఇలా ప్రతి కేసులో కూడా మనకి ఏం చేయవచ్చు మనము మన మెడిసిన్స్తో అనేది కూడా మారుతూ ఉంటుందండి. సో అవన్నీ కూడా మనము గమనంలో పెట్టుకొని ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, మేడం నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మాది నేను మొన్న కర్నూలు పోయాను మేడం. ఓకే, ఇబ్బంది ఏముందండి? సార్ అదే మామూలుగా ఆకలి ఉదయం వాకింగ్ పోయించిన వెంటనే బాగా ఆకలి అవుతుంది సార్, బాగా ఆకలి అయ్యి నెత్తి తిరిగినట్లు ఉంటుంది సార్ ఉదయం. ఓకే, తొందర తినాలా, ఏదైనా తినకపోతే నెత్తి తిరిగినట్లు అవుతుంటది. ఓకే, అయితే కర్నూలు వెళ్ళి అంత బాడీ మొత్తం టెస్టులు చేపిద్దాం అంటే షుగర్ టెస్ట్, ప్రొఫైల్ టెస్ట్ అన్ని మామూలుగా అన్ని చేపిస్తే అన్ని నార్మల్ ఉన్నాయన్నారు సార్. ఓకే, ఈ షుగర్ మాత్రం తినక ముందు చేయిస్తే 170 పర్వాలేదు అన్నాడు. అయితే ఇడ్లీలు తిన్న తర్వాత చేయించిన. ఓకే అండి, మళ్ళీ తిన్న 2 hours 218 వచ్చింది సార్, 218. ఓకే, రైట్. అయితే డాక్టర్ గారు మామూలు తక్కువ డోసు టాబ్లెట్లు ఇస్తున్నా, ఇవి వాడి చూడండి, ఇడ్లీలు ఎక్కువ తిన్నారా అంటే అవి కొద్దిగా ఎక్కువ తిన్నా సార్ అని చెప్పిన. అయితే మళ్ళీ ఇవి వాడండి అన్నాడు. అవి వాడి 1 month అవుతుంది సార్, మళ్ళీ పోవాలనుకున్నా. షుగర్ ఉన్నట్లా లేనట్లా సార్? ఇది రైట్, కొద్దిపాటిగా డెఫినెట్గా అయితే ఉందండి. మీరు చెప్పే లక్షణాలని హంగర్ ఇంటాలరెన్స్ అని చెప్పి అంటుంటాం. ఆకలిని ఎక్కువగా తట్టుకోలేకపోవడం కూడా డయాబెటీస్లో ఒక లక్షణం కింద చెప్పొచ్చండి. ఈవెన్ మనం ఆహారం ప్రాపర్ క్వాంటిటీలో తీసుకున్నప్పటికి కూడాను ఆకలి ఇంకా అంటే తీరినట్లు ఉండటము, కొద్దిగా నీరసం ఉండటము, వీక్నెస్ ఉండటము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా డయాబెటీస్లో చూస్తూ ఉంటామండి. అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు చెప్పిన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా 217 పోస్ట్ లంచ్లో ఉందంటున్నారు కాబట్టి ఇది డెఫినెట్గా డయాబెటిక్ రేంజ్ అని చెప్పి అనాలండి. సో ఇది ఒకసారి కాకుండా మీరు 2 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు కనుక పరీక్ష చేయించినట్లయితే బాగుండేదండి. ఒకటి పర్వాలేదు, మెడిసిన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఒకసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక చెక్ చేసి చూడండి. ఎందుకంటే లో డోస్ ఇచ్చినప్పటికి కూడా ఏంటంటే బ్లడ్ షుగర్ కనుక మీకు లేదు అనుకుంటే, లేకపోతే డయాబెటీస్ లేదు అనుకుంటే కనుక మీ షుగర్ లెవెల్స్ ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటుందండి. అంటే నార్మల్ రేంజ్ కంటే కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా నార్మల్ రేంజ్లోనే ఉన్నట్లయితే డెఫినెట్గా అంటే డయాబెటీస్ ఉందని చెప్పి అనుకోవాలండి. అలాగే మీరు ఏంటంటే డైటరీ రెస్ట్రిక్షన్స్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా ఫాలో అవటం, దాంతోపాటు మెడిసిన్స్ కనుక ప్రాపర్గా తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అండ్ ఈ మధ్యలో డయాగ్నోస్ అయింది కాబట్టి డెఫినెట్గా ఒకసారి హోమియోపతి కూడా ట్రై చేసి మీరు ఇంకా మంచి రిజల్ట్స్ కూడా పొందడానికి అవకాశం ఉంటుందండి. సో ఓవరాల్గా డయాబెటీస్కి సంబంధించి హోమియోపతిలో మంచి మెడిసిన్ అని చెప్తున్నారు. అలాగే హోమియోపతి మెడిసిన్ వాడితే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా దూరం అవుతాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.